అవయవ దానం ఎంతో మందికి ప్రాణదానమని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం అవయవ దానం చేయడం చాలా మంచి పరిణామం అని కొనియాడారు. అలాగే మీకై మేము సంస్థ వారు పట్టణంలో రక్తదానం, అన్నదానం, దేశ నాయకులు విగ్రహాల ఆవిష్కరణ, నిత్యావసర సరుకులు అందించడం, ఆర్థిక సహాయం, వేసవి కాలంలో చలివేంద్రాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. ప్రతి యువకులు చదువుకొని గొప్ప గొప్ప ఆశయాలను సాధించాలని, చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గం వైపు నడుచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశాన్ని చేశారు. డాక్టర్ వాడాడ గణేశ్వరరావు, పెంటా శ్రీనివాసరావు అవయవ దానంపై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో మీకై మేము సభ్యులు ఇప్పిల్లి దిలీప్ కుమార్, ఈశ్వరరావు, మహేష్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మన సాలూరు మున్సిపాలిటీ అయినప్పుడు కూడా కొంచెం అందరూ కూడా విలేజ్ అట్మాస్ఫియర్ కొంచెం ఎక్కువ అందరికీ ఉంటుంది. ఒకటే అనుకుంటాం, అవయవ దానం అంటే ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని అంటే కొంచెం అది ఒక మూఢనమ్మకం ఉంది. అవయవాలను దానం చేస్తే వచ్చే జన్మలో ఆ అవయవం లేకుండా పుడతామని, అంతే కదా, అలా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు అని మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే విలేజ్లో ఆ మాట అంటారు ఎక్కువగా. కాబట్టి అవయవ దానం చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, చనిపోయిన తర్వాత చేస్తే ఇంకో జన్మ అంటే పునర్జన్మ ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు. మనం ఈ టైంలో కూడా రాకెట్ యుగంలో కూడా మనం అట్లాంటి నమ్మకుండా ఇప్పుడు ఎలాగైతే మనిషికి సహాయం చేయాలి అని మనసు మనకుంటే ఖచ్చితంగా మనం చేయొచ్చు. ఆ చేయడం ఇదే. ఇంకొక మనిషికి సహాయం చేయాలి అని మీకు అందరికీ, ఎందుకంటే ఎవరికైనా అబ్బాయి గొంతులో బాగోకపోతే మీరంతా వెంటనే గ్రామంలో అనుకుని లేకపోతే ఊళ్ళో తిరుగుతారు. మా ఫ్రెండ్ గొంతులో బాగాలేదు, అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయాలి, హెల్ప్ చేయండి అని చాలామంది తిరుగుతున్నారా లేదా? ఎందుకు అంటే మీ ఫ్రెండ్ బతికించుకోవాలి అని. యాక్చువల్గా మీకు అవసరం లేదు, వాళ్ళ పేరెంట్స్ చూసుకోవచ్చు, కానీ ఫ్రెండ్గా మీరు వెళ్తుంటారు. ఇది కూడా అంతే. ఇక్కడ కనిపించిన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, అక్కడ కనిపించిన ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ప్రతి వాళ్ళకి, ఎందుకంటే చిన్న వయసులోనే కొంతమందికి ఏ తప్పు చేయకుండా కిడ్నీలు రెండు పోతాయి. అది ఏంటో వాళ్ళకి ఆ శాపం తెలియదు. కొంతమందికి హార్ట్ ఫెయిల్ అవుతుంది చాలా చిన్న వయసులో. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం అవయవదానం చేస్తే బాగుంటుంది. అన్ని దానాల్లోకి కన్నా గొప్పది మనం ఎప్పుడు కూడా విద్యాదానం, అన్నదానం చెప్పుకుంటాం. ఈ అవయవదానం కూడా చేస్తే మనం చనిపోయినా మన పేరు ఉంటుంది ఖచ్చితంగా.